నమస్తే, వెల్కమ్ టు ద పాయింట్. నేను భాగ్యశ్రీ. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రత్యేకతలు, పారిశ్రామికంగా మన దగ్గరున్న అనుకూలతలు, పర్యాటక ఆకర్షణలు చాటి చెప్పేలా ఈ పెవిలియన్ను తీర్చిదిద్దారు. ఇక ఇదే అంశానికి సంబంధించి విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, ఇక చూసుకుంటే తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరి దగ్గరికైనా వెళ్తా, ఎన్ని పర్యటనలను చేస్తా అంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరి భారీ పెట్టుబడుల లక్ష్యంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి మరోపక్క చూసుకుంటే ఇటు రాష్ట్రానికి ఒక రూపాయి కూడా ఆదాయం తెచ్చింది లేదు, పర్యటనలంటూ కూడా విదేశాలు వెళ్ళడమే తప్ప ఒరిగిందేమీ లేదంటూ కూడా మరోపక్క కొంత విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? ప్రతి ముఖ్యమంత్రి లేదా ప్రతి ప్రధానమంత్రి కూడా దేశానికి పెట్టుబడులు రావాలి, ఎందుకంటే అవసరం ఉంది కనుక. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలి, లేదా దేశీయంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి లక్ష్యాలతోటి పనిచేయటం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశం. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు జపాన్ పర్యటన చేస్తున్నారు. గతంలో దావోస్ కూడా ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు కూడా వెళ్ళి వచ్చారని తెలిసింది. అయితే ఇటువంటి పర్యటన సందర్భంగా కుదిరాయి లేదా అవగాహనకు వచ్చాము అని చెప్పేటువంటి ప్రకటనలు, లేదా వాటిలో పేర్కొనేటువంటి అంకెలు, అంటే వేల కోట్ల రూపాయలు అవన్నీ వచ్చి పడినట్లే, అమలు జరిగినట్లే, ఉపాధి కలిగినట్లే అనేటువంటి భ్రమలు కల్పించడానికి కూడా ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నిస్తారు. అది గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంది. అందువల్లనే అటువంటి హైప్ ఎక్కువగా వచ్చినప్పుడు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మీరు చెప్పినట్టుగానే ఫలితాలు ఏమిటి చూపించమని చెప్పేసి ప్రతిపక్షాలు అడగటం సహజం. ఎందుకంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు కానీ లేదా బీజేపీ నాయకులకు కానీ, బీజేపీ నాయకులకి దేశంలో మొత్తం కేంద్రంలో లేదా వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు లోగుట్టు ఏమిటో లేదా వాటి బండారం ఏమిటో అవి గతంతో పోలిస్తే ఏ విధంగా తగ్గిపోయాయో బీజేపీ నాయకులకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. అదేవిధంగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు కూడా తామేమి సాధించింది, తామేమి చెప్పింది, ఆచరణలో ఏం జరిగింది అనేటువంటిది వారికి కూడా తెలిసినటువంటి అంశం. అందుకనే గత అనుభవాలు వాళ్ళకి గుర్తుకొచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అలాంటిదే అనే విధంగా ప్రతిపక్షాలుగా ఉన్న కారణంగా అవి అడ్డు సవాళ్ళు విసరటం, విమర్శలు చేయటం సహజం, అది జరుగుతుంది. అందుకనే ఏడాదికి ఒకసారి ఇప్పటి వరకు, అంటే ప్రతి ఏడాదిలో జరిగినటువంటి కృషి ఏమిటి, రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు ఏమిటి, హామీలు ఏమిటి, అవి ఎంత మేరకు అమలు జరిగాయి, లేదా ఏ స్టేటస్లో ఉన్నాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేమి దేశ రక్షణకు సంబంధించినటువంటి రహస్యం కాదు, లేకపోతే తెలుసుకోకూడనటువంటి రహస్యం ఏమీ కాదు. అందువలన అలాంటి పారదర్శకత గతంలో ఉన్నటువంటి పాలకులు ఎవ్వరు కూడా పాటించలేదనేది నా అభిప్రాయం. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా అధికారానికి వచ్చినటువంటి మొదటిసారి 2014లో మొత్తం ఎక్కువ కాలం విదేశాల్లోనే తిరిగారు అనేటువంటి విమర్శ కూడా ఆయన మీద వచ్చింది. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అవును, దేశం కోల్పోయినటువంటి దేశ ప్రతిష్టని తిరిగి పునరుద్ధరించడానికి, అదేవిధంగా దేశానికి అవసరమైనటువంటి పెట్టుబడులను తీసుకురావడానికి నేను విమానాల్లో విదేశాలు తిరిగాను అని చెప్పేసి ఆయన సమర్పించుకున్నారు. కానీ 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తే ఏమి సాధించారు, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఆ పెట్టుబడులతో ఉపాధి ఏ మేరకు పెరిగింది, ఆయన చెప్పినటువంటి 2 కోట్ల ఉపాధి అవకాశాలు అనేటువంటి ఏ మేరకు వచ్చాయి అనేటువంటిది లెక్కల్లో చెప్పినప్పుడు అసలు బండారం బయటపడుతుంది. అదేవిధంగా మన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలకు కూడా అదే, ఇప్పుడు అదే సూత్రం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా వర్తిస్తుంది అనేది నా అభిప్రాయం. అందుకని ఇప్పటికైనా దాదాపు 1.5 కావస్తా ఉంది. ఈ 1.5లో జపాన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత అయినా కానీ ఈ 1.5 కాలంలో సాధించింది ఏమిటి,
వాటి స్టేటస్ ఏమిటి అనేటువంటిది జనం ముందు ఉంచితే దానిలో ఉన్నటువంటి మంచి చెడ్డలు వాస్తవాలు జనానికి మీడియాకి అందరికీ తెలుస్తాయి. అప్పుడు ఒకవేళ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేసినా లేకపోతే తప్పుడు ఆరోపణలు చేసినా అవి వాటి నోళ్లు మూతపట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వము తన చర్యలను మరింతగా జనంలోకి తీసుకోవడానికి వాళ్ళకి అది కూడా ఒక అవకాశంగా ఉంటుంది. అందుకని ఉభయతారకమైనటువంటి ఈ అంశం మీద పెట్టుబడుల గురించి, ఉపాధి గురించి, గతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ, మూతబడినటువంటి పరిశ్రమలన్నీ, దివాళా తీసినటువంటి పరిశ్రమలన్నీ, వాటిల్లో ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులందరూ, ఇలాంటివన్నీ కూడా మన పాలకులు స్పష్టంగా జనానికి చెప్తున్నటువంటి దాఖలాలు అయితే లేవు. అందుకని రేవంత్ రెడ్డి సర్కార్ అయినా అలాంటి వాటికి శ్రీకారం చుట్టాలనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. అయితే కోటేశ్వరరావు గారు ముఖ్యంగా మరి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటూ కూడా ఇప్పటికే జపాన్లో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కోరిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో నిన్ననే దాదాపు 11,062 కోట్ల రూపాయల పెట్టుబడులకు కూడా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ విదేశీ పర్యటన కొంతమేరైనా ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? అగ్రిమెంటు వేరు, అవగాహన పత్రాల మీద సంతకాలు చేయడం వేరనేది ముందు గమనించాలి. ఆ తేడా కనుక మనం అర్థం చేసుకోకపోయేట్లయితే అవగాహన పత్రం అనేటువంటిది ఇన్ ప్రిన్సిపల్ ఒక మేము అట్లా పెట్టుబడి పెడతామంటే మీరు పెట్టండి అని చెప్పేసి చెప్పుకోవడం తప్ప దానిలో నిర్దిష్టమైనటువంటి అంశాలు ఏవి ఉండవు. అందుకని అగ్రిమెంట్ అనే దానికి వచ్చేసరికి నిర్దిష్టమైనటువంటి అంశాలు ఉంటాయి. వారు ఎంత పెట్టుబడి పెడతారు, ఏ పరిశ్రమ లేదా ఏ వాణిజ్యం పెడతారు, ఎక్కడ పెడతారు, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు ఏమిటి, లేకపోతే భూములు అవసరమైతే భూములను వాళ్ళకి నామమాత్రం ధరలకు ఇస్తారా, లేకపోతే ఉచితంగా ఇస్తారా, లేదా వాళ్లే కొనుక్కుంటారు, ఇలాంటి వివరాలన్నీ అగ్రిమెంట్లో ఉంటాయి. అందుకని ప్రతి అవగాహన అగ్రిమెంట్ రూపంలో దాల్చినటువంటి దాఖలాలు ఇంతవరకు దేశంలో ఎక్కడా లేదు. ఎందుకంటే కొంతమంది ఆసక్తి చూపుతారు, ఆసక్తి చూపిన తర్వాత అది ఆచరణ సాధ్యం కాదు అనుకున్నప్పుడు దాని నుంచి వెనక్కి వెళ్తాం. సారీ. అందువలన ప్రతి అవగాహన కూడా ఇన్ని వేల కోట్లకి మేము అవగాహన, దాన్ని అగ్రిమెంట్ అని చెప్తారు. మీడియా కూడా అదే విధంగా దానికి ప్రచారం కూడా ఇస్తూ ఉంది. అందుకని అగ్రిమెంట్ వేరు, అవగాహన ఒప్పందం వేరు అనేది మనం గమనించాలి. అందుకే నేను చెప్తున్నా, ఎన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు, ఎన్ని అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు, వాటి విలువ ఎంత, అందులో ప్రారంభం ఏమిటి, స్టేటస్ ఏమిటి అనేటువంటిది ఇస్తే అసలు విషయం బయటపడుతుంది. కోటేశ్వరరావు గారు, మరి తెలంగాణ పెట్టుబడుల లక్ష్యంగా ఇప్పటికే 8 రోజుల పాటు ఈ పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ పర్యటనలో భాగంగా కూడా ఇటు వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు. మరి ఇటు ఐటీ పరంగా చూసుకున్నా, ఇటు తెలంగాణ అభివృద్ధి పరంగా చూసుకున్నా కూడా అనేక సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇటు తెలంగాణలో ఐటీ పరిశ్రమ పూర్తిగా కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి అటు చాలామంది ఐటీ కంపెనీల్లో ఉద్యోగులను కూడా తీసేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కొంతమేర అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుందంటారా? డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పరిసరాల్లో జపాన్కి చెందినటువంటి కంపెనీలు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. వాటి విస్తరణ, అదేవిధంగా కొత్త ప్లాంట్ల ఏర్పాటు కావచ్చు, లేదా కొత్త రంగాల్లో ఏర్పాట్లు కావచ్చు చేయడానికి ఆసక్తి చూపడం సహజం. ఎందుకంటే ఆల్రెడీ ఒక అనుభవం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటనేటువంటిది జపాన్ వాళ్ళు కావచ్చు, లేదా ఇంకొక ఏ దేశం వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అనుకూలతలు ఏమిటి, అననుకూలతలు ఏమిటి, లేదా రాజకీయ పరిస్థితి ఏమిటి, శాంతి భద్రత పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాలన్నింటిలో ఒక అవగాహన ఉంటుంది కనుక పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం కూడా సులభం అవుతుంది. ఇప్పుడు అక్కడ పెవిలియన్ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే, దాన్ని మామూలుగా అయితే మామూలు పరిభాషలో రోడ్ షో అని కూడా అంటారు. రోడ్ షో అంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా ఒక 2-3 చోట్ల సమావేశాలు ఏర్పాటు చేసి, ఇదిగో మా దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక విధానం ఇది, మా దేశాల్లో ఉన్నటువంటి కార్మిక విధానం ఇది, మా దేశంలో ఉన్నటువంటి వేతన విధానం ఇది, అదేవిధంగా మేము ఇచ్చేటువంటి రాయితీలు ఇవి, మా పన్నుల వ్యవస్థ ఇది అని చెప్పేసి ఈ వివరాలన్నీ కూడా వాళ్ళ ముందు పెడితే, అంటే సింగిల్ విండో ద్వారా వాళ్ళన్నీ కూడా విషయాలు తెలుసుకోవడానికి
తద్వారా వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలని తీర్చుకోవడానికి కూడా అవన్నీ కూడా తోడ్పడతాయి. అలాంటి రోడ్ షోలు ఏర్పాటు చేయడం అనేటువంటిది గతంలో ప్రతి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే బాటలో ఉన్నది. ఆయనే స్వయంగా ఇటువంటి కార్యక్రమానికి పూనుకున్నారు. దానిలో భాగంగానే జపాన్ వెళ్ళారనేటువంటిది స్పష్టం. అందుకని పెట్టుబడులు రావాలని మనం అందరం కూడా కోరుకోవాలి. డెఫినెట్ గా ఎంతో కొంత ఫలితం ఉంటది. అసలేమీ చెప్పినంత కాకపోయినా కానీ ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది అనేది ఒకటి. మీరు చెప్పినట్టుగా ఐటీ రంగంలో దిగ పరిస్థితి అనేటువంటిది గతంలో మాదిరి లేదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. వేతనాలు కూడా కొంతమందికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేటువంటి వేతనాలను చూసి అనేక మంది మిగతా వాళ్ళకు కూడా అదే స్థాయిలో వేతనాలు ఉంటాయని భావిస్తున్నారు. అటువంటి పరిస్థితి ఇప్పుడైతే లేదు. రాబోయే రోజుల్లో కూడా ఉంటుందనేటువంటి ఆశ కూడా కనపట్లేదు. ఎందుకంటే దానిలో కూడా రోబో ఈ పద్ధతులు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ, అవసరమైనటువంటి సిబ్బంది సంఖ్యను కూడా తగ్గించుకోవడానికి కంపెనీలు చూస్తున్నాయి. ఇక ఐటీ రంగానికి వచ్చేసరికి జపాన్ అనేటువంటిది ఐటీ రంగంలో పేరున్నటువంటి ఏ దేశమేమి కాదు. ఇక్కడ కూడా ఐటీ రంగం, హార్డ్వేర్ ఈ రంగాల్లో అక్కడ కూడా స్థానం ఉన్నప్పటికీ ఐటీ రంగానికి వచ్చేసరికి అది చిన్న దేశము. అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కూడా చిన్నదే అనేటువంటిది మనం గమనించాలి. అందుకని కొన్ని పరిశ్రమలకు సంబంధించి ముఖ్యంగా హైటెక్ ఇండస్ట్రీస్ ఇట్లాంటి వాటికి సంబంధించి కొన్ని పెట్టుబడులు రావచ్చు. అది రావాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది మనం చెప్పుకోవాలి. ఇక మరో అంశం చూసుకుంటే మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ రెడ్డి మంగళవారం విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 22న ఉదయం 11 గంటల నుంచి 12 గంటల సమయంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇక ఈ మేరకు ఆడియో సందేశం కూడా పంపించారు రాజ్ రెడ్డి. కోటేశ్వరరావు గారి ఇక మద్యం కుంభకోణం కేసుతో తనకు ఎట్లాంటి సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే రాజ్ రెడ్డి పేర్కొంటూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పోలీసులు ఇటు నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ నేడు మంగళవారం విచారణకు కూడా హాజరు కాబోతున్నారు. అంటే మరోపక్క తనకు ఎటువంటి సంబంధం లేదు, అటు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపైన ఆరోపణలు చేశారో అవి కూడా నిరూపిస్తానంటూ కూడా పేర్కొంటున్నారు. అంటే నిజంగానే మరి రాజ్ రెడ్డి కుంభకోణం మద్యం కుంభకోణం కేసులో హస్తం ఉందని అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ లో మద్యం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ప్రభుత్వమే విక్రయాలు కూడా జరిపింది, దుకాణాలను పెట్టింది అనేది అందరికీ తెలిసిందే. అందువలన ఎంత మేరకు కొనుగోలు చేశారు, ఎంత మేరకు విక్రయాలు జరిపారు అనేటువంటిది ప్రభుత్వమే, రెండు చేసింది ప్రభుత్వమే కనుక ఆ లెక్కలన్నీ కూడా ఉంటాయి. ఆ లెక్కల్లో ఏమైనా తేడా ఉందా అనేటువంటిది ఒకటైతే, రెండోది కుంభకోణం అంటే ఆర్థిక పరమైనటువంటి అక్రమాలు జరగడానికి ఎక్కడ అవకాశం ఉన్నది అంటే తనకు అనుకూలమైనటువంటి డిస్టిలరీస్ ని జగన్మోహన్ రెడ్డి గారు వాటిని నిర్వహణకు తన అనుకూలమైనటువంటి వ్యక్తితో కేటాయింపు చేసేట్టుగా చేసి వాటి ద్వారా దేశంలో ఎక్కడా లేనటువంటి చౌక రకం బ్రాండ్లని రూపొందించి ఆ బ్రాండ్ల మద్యాన్ని అధిక ధరలకు కొనుగోలు చేశారు. తద్వారా వచ్చినటువంటి ముడుపుల్ని జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీ కొట్టేశారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. అందువలన ఆ ఆరోపణకి ఆధారంగా సిట్టు వేశారు. ఇప్పుడు ఆ సిట్టు దర్యాప్తు చేస్తున్నటువంటి అంశాలు అలాంటి కొనుగోళ్ల వ్యవహారంలో, ఆ విధంగా చేతులు మారినటువంటి డబ్బు వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ లో సలహాదారుగా పనిచేస్తూ జగన్ జమానాలో ఆయన పనిచేశాడు. ఆయనే కీలకమైనటువంటి పాత్రధారి అని చెప్పేసి అదే జమానాలో మరొక కీలక పాత్రధారిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మొన్న సిట్టు ముందు చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే. అందువల్ల నాకేం సంబంధం లేదు, మొత్తం అంతా కూడా రాజశేఖర్ రెడ్డి చేశాడు, ఆయన్ని విచారిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి విజయసాయి రెడ్డి తన చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ రాజశేఖర్ రెడ్డికి సిట్ నోటీసులు ఇస్తే ఆయన 3 సార్లు 4 సార్లు వాటికి స్పందించలేదు. ఇప్పుడు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో రేపు విచారణకు హాజరవుతానని చెప్పేసి చెప్తున్నాడు. అయితే ఆయన ముందుగానే ఏం చెప్పబోయేది ముందుగానే ఆడియో ప్రకటన ద్వారా ఆయన జనానికి చెప్పేశాడు. నాకేం తెలియదు, అంతా విజయసాయి రెడ్డికే తెలుసు. విజయసాయి రెడ్డి బండారాన్ని
నేను తగినటువంటి సమయం వచ్చినప్పుడు బయట పెడతాను, నాకేం తెలియదని ఏం చెప్తున్నాడు. అంటే రేపు సిట్ ముందు హాజరైన తర్వాత కూడా ఈ రాజశేఖర రెడ్డి ఏం చెప్తాడంటే ఇవే విషయాలు చెప్తాడు. నాకేం తెలియదు, ఆ పాపం నాకేం తెలియదు, నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశాను తప్ప మొత్తం విజయసాయి రెడ్డి వీళ్ళు చేశారని చెప్పేసి చెప్తాడా, లేకపోతే ఇంకేమన్నా కొత్త కథలు ఇప్పిస్తాడా అనేటువంటిది మనం చూడాల్సింది. అందుకని దీనిలో ఈ లావాదేవీల వ్యవహారంలో, ఈ మనీ లాండరింగ్ వ్యవహారంలో సిట్ ఏం తెలుస్తుంది, ఎవరిని బాధ్యులుగా తెలుస్తుంది, ఆ డబ్బు మొదట 50,000 కోట్ల రూపాయల మేరకు కుమ్ముకోవడం జరిగిందనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి ఆరోపణ. అది క్రమంగా 5,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 2,000 కోట్లు అంటున్నారు. అసలు ఎన్ని కోట్లు ఏమిటనేటువంటి దాని మీద ఒక స్పష్టత, ఎందుకంటే విచారణ పూర్తి కాలేదు కనుక ఇవన్నీ కూడా ఆరోపణల్లో భాగమే. అందుకని నిజంగా అటువంటి అక్రమాలకు తెరలు లేపారా, తెరలు లేపితే ఆ సొమ్ము ఎవరి ద్వారా ఏ విధంగా వెళ్ళింది అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం సహజంగానే ఉంది. ఎందుకంటే అది కూడా మద్యం వ్యవహారం కూడా, మద్యం విధానం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి దారితీసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కారణాల్లో అది కూడా ఒకటి అనేది మనం మర్చిపోకూడదు. అందుకని వాటి మీద ఆరోపణ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు నిరూపించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఒకవేళ ఏ కారణంతో అయినా కానీ తగినటువంటి ఆధారాలను గనక ఈ సిట్టు సంపాదించకపోయేట్లయితే అది విచారణ జరిపేటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఎదురుతనేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. మా మీద అనవసరంగా తప్పుడు ప్రచారం చేశారని చెప్పేసి రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ధ్వజం ఎత్తడానికి సిద్ధంగా ఉంటారని కూడా గమనించారు. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఒకటైతే, సిట్టు ఒక నిర్ధారణకు వచ్చి ఏదైనా ఒక క్రిమినల్ కేసు దాఖలు చేస్తే, ఆ దాఖలు చేసిన తర్వాత అందులో మనీ లాండరింగ్ వ్యవహారం అంశం అనేటువంటి కనుక ఉండేట్లయితే అప్పుడు ఈడీ రంగంలోకి దిగుతుంది. ఈడీ రంగంలోకి దిగి అది కూడా సైమల్టేనియస్ గా ప్యారలల్ గా దర్యాప్తు చేసేటువంటి అవకాశం. అందుకని సిట్ ఎప్పటిలోగా ఈ విచారణ పూర్తి చేస్తుంది, ఏ విధమైనటువంటి కేసు దాఖలు చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఈ లోపల ఇంకా ఎవరినైనా పిలవచ్చు, నోటీసులు జారీ చేయొచ్చు, వారి వాంగ్మూలాలు తీసుకోవచ్చు, వాళ్ళని ప్రశ్నించవచ్చు. ఎందుకంటే చట్టం అలాంటి అనుమతిస్తూ ఉన్నది ఎవరినైనా ప్రశ్నించడానికి, అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నించడానికి, లేదా ఏదైనా కేసులు దాఖలు చేసేట్లయితే అరెస్టులు చేయడానికి కూడా చట్టం అనుమతిస్తుంది కనుక ఆ విధమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సింది. ఎస్, కోటేశ్వరరావు గారికి మరో అంశం చూసుకుంటే ఇటు కేంద్ర ఎన్నికల వ్యవస్థపై సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. ఎన్నికల వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందంటూ కూడా అమెరికా పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఒక్కో ఓటరు ఓటు వేసేందుకు కనీసం 3 నిమిషాలు పడుతోందని, అలాంటిది తక్కువ వ్యవధిలో లక్షలాది మంది ఎలా ఓటు వేస్తారంటూ కూడా రాహుల్ ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 మధ్య, అంటే 2 గంటల వ్యవధిలో 65 లక్షల ఓట్లు పోలయ్యాయని చెబుతూ, ఈ 65 లక్షల ఓట్లు ఇంత తక్కువ సమయంలో 65 లక్షల ఓట్లు పోల్ కావడం ఎట్లా సాధ్యం అనేటువంటి దానిలో భాగంగానే ఒక్క ఓటుకి 3 నిమిషాల సమయం తీసుకుంటారు. అందువల్ల ఇదేదో ఫ్రాడ్ జరిగింది అనేటువంటి అంశాన్ని ఆయన అమెరికాలో చెప్పారు. ఆయన అమెరికాలో చెప్పడమే కాదు, ఈ విషయాన్ని నేను భారతదేశంలో కూడా గతంలోనే చెప్పాను, ఇదేమి కొత్త విషయం కాదని కూడా అక్కడ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అందువలన రెండవది, ఎన్నికల కమిషనర్ల వ్యవస్థకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఇక్కడ గతంలో విమర్శలు చేశారు, ఇప్పుడు అమెరికాలో కూడా రాజీ పడిపోతా ఉంది ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఆయన చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎందుకు అంటే అనేక మంది బీజేపీ నేతల మీద, ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారి మీద కూడా ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించినటువంటి విమర్శలు వచ్చినప్పుడు మరి ఎన్నికల కమిషన్ దానికి సంబంధించి ఏమాత్రం పట్టించుకోలేదనేటువంటి విమర్శలు గతంలో కూడా వచ్చాయి. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల మీద ఒక విధంగాను, అధికార కూటమికి చెందినటువంటి నాయకుల మీద ఒక విధంగాను ఎన్నికల కమిషన్ చర్య తీసుకున్నదని, అదేవిధంగా డబ్బు, మద్యం ఇలాంటి వాటిని నిరోధించడంలో విఫలమైందనేటువంటి విమర్శలు, సాధారణ విమర్శలు గతంలోనే వచ్చాయి. ఇప్పుడు అదే విషయాన్ని ఆయన అమెరికాలో కూడా చెప్పారు. బీజేపీ వాళ్ళ అభ్యంతరం ఏమిటి, ఏదన్నా ఉంటే మనం మన గడ్డ మీద మనం విమర్శించుకోవాలి, దెబ్బలాడుకోవాలి తప్ప
విదేశాలకు వెళ్ళి విమర్శించడం ఏంటి? తద్వారా ఎన్నికల కమిషన్ రాజ్యాంగ వ్యవస్థబద్ధంగా పనిచేసేటువంటి ఎన్నికల కమిషన్ పరువు తీశారు అంటూ ఆయన మీద తీవ్రమైనటువంటి రాజకీయ విమర్శకు దారితీసింది. అసలు ఎన్నికల కమిషన్ వ్యవస్థనే, ఎన్నికల కమిషన్ నియామకంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పాత్ర లేకుండా చేసినటువంటి పెద్దలు బీజేపీ వాళ్ళు. అందువలన ఎన్నికల కమిషన్ గురించి ఇప్పుడు పెడబొప్పలు పెడుతూ ఎన్నికల కమిషన్ ని రాహుల్ గాంధీ ఏదో కించపరిచాడని చెప్పడం అనేటువంటిది అది దొంగ అన్నట్టుగా ఉంది తప్ప మరొకటి కాదు. అది భారత్ లో చెప్పిన అదే విమర్శ అమెరికాలో చెప్పిన ఒకటే. ఎందుకంటే భారత్ లో చెప్పినటువంటి విమర్శని విదేశాల్లో ఉన్నటువంటి మీడియా సంస్థలు, పత్రికలు కావచ్చు లేదా టీవీ ఛానల్స్ కావచ్చు, తమ దేశాలకి పంపవా? ఆ దేశాల్లో వాటి గురించి వాళ్ళు ప్రచురించరా? అట్లాగే విదేశాల్లో ట్రంప్ మాట్లాడినటువంటి బూతు మాటలన్నింటినీ కూడా మనం ఇక్కడ పత్రికల్లో మనం చదువుకున్నాం కదా. అదేవిధంగా అందుకని ఇవాళ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారినటువంటి పరిస్థితుల్లో, ప్రపంచీకరణ యుగంలో కమ్యూనికేషన్ వ్యవస్థ అనేటువంటిది ఇక్కడే ఒక క్షణంలో జరిగినటువంటిది మొత్తం ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ టెలికాస్ట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడటం ఏంటి అనేటువంటి దాన్ని అది ఒక వక్రీకరణ లేదా ఒక రాజకీయ దాడి తప్ప మరొకటి కాదు. అదే మరి విమర్శ ఇక్కడ చేస్తే వీళ్ళు అంగీకరిస్తారా? బీజేపీ నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అంగీకరిస్తుందా? దీనిపై బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఆయన భారతీయ ఓటర్ల నమ్మకాన్ని పొందలేకపోయారంటూ కూడా బీజేపీ వ్యాఖ్యానించింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది వాస్తవం. ఇప్పుడు అది బీజేపీ చెప్పాల్సిన పనే ఉంది. ఓటర్లలో ఎవరికి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అనేటువంటిది ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి వివరాలన్నింటికి తెలిసిందే. 2019తో పోలిస్తే నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి సీట్లు తక్కువే, ఓట్లు తక్కువే, 2% ఓట్లు తగ్గాయి. అదేవిధంగా 2019 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ కి ఓట్లు పెరిగాయి, సీట్లు పెరిగాయి. అందువలన మొత్తం మీద చూసినప్పుడు అది ప్రజాదరణ పొందలేదు అనేటువంటిది అది అందరికి తెలిసిందే. అందువలన అందులో ఏముందని ఇప్పుడు దానిలో పెద్ద విమర్శ ఏముంది? ప్రజాదరణ పొందలేదు, ప్రజాదరణ పొందటంలో విఫలం అలా అనుకున్నట్లయితే మరి తెలంగాణలో బీజేపీ ప్రజాదరణ పొందటంలో విఫలం, మరి తమిళనాడులో ప్రజాదరణ పొందటంలో విఫలం, కేరళలో ప్రజాదరణ పొందటంలో విఫలం. ఇట్లా ఎన్నైనా చెప్పుకోవచ్చు బీజేపీ గురించి. అందుకని ఎన్నికల విషయాలు, ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లు అనేటువంటి అందరికీ తెలిసినటువంటిదే. అందుకని విమర్శ అనే దానిలో పస ఉన్నదా లేదా, అది వాస్తవమా కాదా, దాని గురించి చెప్పకుండా కాంగ్రెస్ ఓడిపోయింది లేదా కాంగ్రెస్ ఓట్లు రాలేదు అని చెప్తే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనేది మనం గమనించాలి. ఎస్ కోటేశ్వరరావు గారు, ఇక మరొకటి చూసుకుంటే ప్రజాస్వామ్యానికి, భారతదేశానికి వ్యతిరేకి అయిన రాహుల్ గాంధీ దేశీయ ఓటర్ల నమ్మకాన్ని గెలవలేకపోయారు. ఇప్పుడు విదేశీ గడ్డపైన మన దేశ ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రశ్నించడం ప్రారంభించారంటూ కూడా బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది. మరి నిజంగానే కాంగ్రెస్ ప్రజల నమ్మకాన్ని గెలవలేకపోయారు అనుకోవచ్చా? ప్రజల నమ్మకాన్ని గెలవలేకపోయారు అనేటువంటి బీజేపీ ఒక రాజకీయ పార్టీగా అది విమర్శ చేయొచ్చు. కానీ ప్రధానమంత్రి స్వయంగా వారణాసి నియోజకవర్గంలో 2019లో ఆయనకు వచ్చినటువంటి మెజార్టీ అంతా, మొన్న 2024లో ఆయనకు వచ్చినటువంటి మెజార్టీ అంతా 5 లక్షల ఓట్ల నుంచి దాదాపు 1.5 ఓట్లకి పడిపోయింది. అంటే ప్రధానమంత్రికి ప్రజాదరణ తగ్గిపోయిందా, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనేది కదా అంకెలు చెప్తా ఉంది. అదేవిధంగా మొత్తం దేశ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామాలయం, అయోధ్య రామాలయం గురించి వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, మనోభావాలన్నీ కూడా తీసుకొచ్చారు. మరి ఆ రామాలయం ఉన్నటువంటి అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది అంటే దాని అర్థం ఏమిటి? బీజేపీ ప్రజాభిమానం కోల్పోయిందనే, లేకపోతే అయోధ్యలో ఉన్నటువంటి ఓటర్లకి బీజేపీ అసలు రంగు ఏమిటో, దాని మత రాజకీయం ఏమిటో తెలిసి దాన్ని ఓడించారని చెప్పుకోవచ్చా? అందుకని ఒక రాజకీయ పరమైనటువంటి దాన్ని ఒక పార్టీ కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, తమదైనటువంటి కోణంలో ఏ విధంగానైనా తమకు అనుకూలంగా చెప్పుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి విమర్శ కూడా అదే. మరి 400 సీట్లు వస్తాయి అని చెప్పుకున్నటువంటి పార్టీ మరి ఇప్పుడు 2 ప్రాంతీయ పార్టీల మీద అది ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పమనండి, బీజేపీ నాయకులను వివరణ ఇవ్వనండి. ప్రజాదరణ తగ్గినట్టే కదా. ఉత్తరప్రదేశ్ లో దానికి సీట్లు తగ్గాయి, మహారాష్ట్రలో సీట్లు తగ్గాయి. మరి ఉత్తరప్రదేశ్ లో యోగి పాలన బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నటువంటి చోట
మరి అన్ని సీట్లు ఎందుకు తగ్గినట్టు బీజేపీకి? అంటే ఉయోగి పాలనకి ప్రజలు తిరస్కరించినట్ట. అందుకని రాజకీయ పార్టీలు చేసేటువంటి విమర్శలన్నింటినీ కూడా మనం ఆ కోణంలోనే ఆ రైట్ పరిధిలోనే చూడాలనేది నా అభిప్రాయం. రైట్ థ్యాంక్ యూ అండి కోటేశ్వర గారు టు ద పాయింట్లో పాల్గొన్నందుకు. ఇక ఇది వాళ్ళ టు ద పాయింట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.